పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, పత్రికల స్వేచ్ఛను వర్ధిల్లాలి. చిలకలూరుపేట ఏపీయూడబ్ల్యూజే వర్ధిల్లాలి, చిలకలూరుపేట ఏపీయూడబ్ల్యూజే వర్ధిల్లాలి. జర్నలిస్టులపై దాడులు జరిగాయి. హైదరాబాద్లో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. అలానే నిన్న మొన్న కాలంలో కడప జిల్లా పులివెందుల్లో సాక్షి విలేకరిని కవర్ చేస్తున్న అతన్ని కెమెరా లాక్కోవటం, కొట్టడం, తీవ్రంగా హింసించడం లాంటి దాడులు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేయాలి. జర్నలిస్టులు కవరేజ్కి వెళ్లిన వారిపై దాడులు చేస్తే ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్లు? ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఈ రాష్ట్రంలో దాడులు జరగకుండా సంబంధిత అధికారులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ చర్యలు చేపట్టి ఇటువంటి వాటిని అరికట్టాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. ఎప్పటి నుంచో కూడా దాడులు చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు మరి రాజకీయంగా వారు పరిపాలన చేసుకుంటూ చాలామంది వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళ వార్తల కవరేజీ కోసం వెళ్ళేటువంటి పాత్రిక విలేకరుల పైన మరి ఏం రాస్తారనో ఏం చేస్తారనో మరి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. నిన్న పులివెందుల్లో సాక్షి కెమెరామెన్, సాక్షి విలేకరుల మీద కొంతమంది కావాలని దాడి చేశారు. మరి ప్రజాస్వామ్యంలో పత్రికల స్వేచ్ఛ ఉంది, పత్రికలకు ఒక చట్టం ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నా, ఏ పార్టీ వారైనా సరే పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఈ నేపథ్యంలో